ఇక మనకి ఇప్పుడు రాజకీయాల గురించి బాగా తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంత్రి పదవి అనేది చాలా ముఖ్యమైనది. బాగా చూడండి, వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు చేసుకోవడానికి కానీ, లేదా వాళ్ళ అజమాయిషి చలాయించుకోవడానికి కానీ, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ యొక్క పట్టు పెంచుకోవడానికి కానీ మంత్రి పదవి చాలామంది చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు మంత్రి పదవికి ట్రై చేస్తున్నారు, కాంపిటీషన్ ఉంది, అయినా వాళ్ళు వదలట్లేదు, ఎలాగోలా మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అమెరికాలో కూడా ఇటువంటి కాంపిటీషనే ఉంటుంది. ఇటువంటి సందర్భం అబ్రహం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాలో ఒకనాడు ప్రెసిడెంట్గా ఉండే అబ్రహం లింకన్ వివిధ మంత్రిత్వ శాఖల్ని ఒక్కొక్కరికి అలాట్ చేయాల్సిన పని వస్తుంది. అప్పుడు ఈ అలాట్మెంట్ ప్రాసెస్లో మనలాగా ఇక్కడ ఎవడు దొరికితే లంచాలు తీసుకునే వాళ్ళు వచ్చి ఎలాగ రాజకీయాల్లో ఉంటారో అలా కాకుండా అమెరికాలో ఒక పద్ధతి ఉంది. ఏ మంత్రిత్వ శాఖ కోరుతారో వాళ్ళకి ఆ శాఖ మీద పూర్తిగా పట్టుండాలి. వాళ్ళు దానికి సంబంధించిన అప్లికేషన్లు కానీ, ఫైల్స్ కానీ, లేదా వాళ్ళ చేతిలో ఉండే సర్టిఫికెట్స్ కానీ తీసుకొని ఒక ఉద్యోగి ఇంటర్వ్యూకి ఎలా వెళ్తాడో అలాగ వాళ్ళు మంత్రి పదవి కోరడానికి వెళ్ళాలి. అలాగే అబ్రహం లింకన్ దగ్గరికి చాలామంది వస్తారు. వివిధ మంత్రిత్వ శాఖలు వాళ్ళు కోరుకుంటూ వాళ్ళ అప్లికేషన్లో ఆయన ముందు ఉంచుతారు. అప్పుడు అంతమందికి సమాధానం చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది అబ్రహం లింకన్కి. అప్పుడు ఆయన ఒక చిన్న చలోక్తి ఏదో వేసి ఫిల్టర్ చేయాలి, ఇంతమందికి నేను సమాధానం చెప్పలేను కాబట్టి అని చెప్పి ఆయన ఒక విషయాన్ని చెప్తాడు. చూడండి, ఈ మంత్రిత్వ శాఖ కోసం మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చినారు, వీటి గురించి మనం మాట్లాడుకునే లోపల నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాన్ని చెప్పిన తర్వాత మనం మన ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఆయన చిన్నగా ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఆ కథ ఎలా సాగుతుంది అంటే, ఒకసారి ఒక చాకలివాడు తన గాడిదని తీసుకొని ఆ గాడిద వీపు పైన మోయలేనంత బట్టలు వేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఒక చాకలి రేవుకి బయలుదేరుతుంటాడు. అంత లోపల ఒక రాజపరివారం ఆయనకి ఎదురొస్తుంది. రాజపరివారం ఎదురొచ్చినప్పుడు తెలుసు కదా, సైనికుల హంగామా అట్లా ఇట్లా ఉండదు. ఒక రాజు ఎలా ఉంటాడో కానీ ఆయన కింద ఉండే పనిచేసే వాళ్ళది అర్బుడ్డం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వచ్చే లోపల సాకులు వాడిని ఆ గాడిదని పక్కకు దోసి, ఏ రాజు వస్తున్నాడు, ఏం ఎదురొస్తున్నావు, పక్కకు జరుగు అని. ఆయన ఆశ్చర్యపోతూ పాపం పక్కకు జరిగి చేతులు కట్టుకొని నిలబడతాడు రాజు పోయేటప్పుడు. అప్పుడు రాజు ముందుకు పోతా ఉంటాడు. కరెక్ట్ రాజు తన వరకు వచ్చిన తర్వాత ఆ సాకలివాడు ప్రభు ప్రభు అని అరుస్తాడు. అప్పుడు ఆ రాజు నిలబెట్టి ఏమి అని అడుగుతాడు. అయ్యా వెళ్ళొద్దయ్యా, ఈరోజు చాలా కుండపోత వర్షం కురుస్తుంది, మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈరోజు వేటకి అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాము అని. అంటే లేదు ప్రభు, నాకు తెలుస్తుంది, మేము చాకలి వాళ్ళు కాబట్టి ఎప్పుడు వర్షాలు పడతాయో లేదో మాకు సూచన పరంగా తెలుస్తుంది, మాకు కొన్ని ఉండే కొండ గుర్తులను బట్టి చెప్తున్నాను. మీరు పరివారం పెద్దగా ఉంది, అడవిలోకి పోయిన తర్వాత రావడం కష్టమే, అది అంత పెద్ద అడవి, అక్కడ మీరు పోతుండే ప్రదేశం ఏదైతే ఉందో, అందుకే ఇంకొక రోజు వేటకు వెళ్ళండి ప్రభు, ఈరోజు వెళ్ళదండి అని. పక్కన ఉండే మంత్రి ముఖం చూస్తాడు రాజు. ఆ మంత్రి అంటాడు, ఇట్లాంటి వాళ్ళు మామూలు చెప్తుంటారు ప్రభు, మన పని మనం చేసుకుందాము. అప్పుడు వాడిని పక్కకు తోసేస్తారు సైనికులు. వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈ చాకలి వాడు చూసుకుంటూ పాపం చెప్పినా వినలేదు అని పేచాడుకుంటూ తాను ఇంటికి చేరుకుంటాడు. అవతలికి అడవికి వెళ్ళిన రాజు దగ్గరికి ఏమవుతుందంటే, అది ఒక పెద్ద అడవిలోకి పోయిన దాదాపు ఒక గంట తర్వాత ఆయన వేటలోకి వెళ్తూ ప్రదేశాన్ని చూసుకోకుండా ముందుకెళ్ళిపోతాడు రాజు. సైనికులు ఒక పక్క, రాజు ఒక పక్కకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వేటను కొనసాగించుతూ ఆయన ఏ పక్కకి వెళ్ళాడో కూడా గుర్తుండదు రాజుకి. అలా ముందుకెళ్ళిపోతాడు. అక్కడికి పోయిన తర్వాత ఉన్నట్టుండి భయంకరమైన వర్షం స్టార్ట్ అయిపోతుంది. అడవిలో ఎక్కడి నుంచో నీళ్ళన్నీ వచ్చి అవి మనకి ఆ కొండ ప్రాంతంలో నుంచి కింద లోయ ప్రాంతం లాగా ఉంటుంది. ఎక్కడ దొరికితే అక్కడ నీళ్లు కారుతూ అన్నీ ఒక మడుగులాగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ మడుగుల్లో ఆయన అక్కడ ఇక్కడ కొట్టుకుంటూ కిందికి వస్తాడు. ఒక్క సైనికుడు ఆయన కనపడ్డు. అందరూ చల్లా చెదరైపోతారు అడవిలో. ఆయనకి రాజుకి భయం పట్టుకుంటుంది. అరే నేను ఇక్కడే అయిపోయేటట్టున్నాను రా, ఆ చాకలివాడు చెప్పిన మాట వింటే నేను బాగుపడేవాడినేమో, అనవసరంగా వచ్చేసినాను నేను అని చెప్పేసి పాపం అటు ఇటు తిరిగి ఒక దగ్గర నీళ్లలో పడి కొట్టుకుంటూ వెళ్ళి అతి కష్టం మీద ఒక తీర ప్రాంతాన్ని చేరి అక్కడ ఒక పల్లెటూరి వాడి సహాయంతో ఆయన మళ్ళీ తన రాజ్యాన్ని చేరుకుంటాడు. అక్కడ పరివారం అంతా రాజు దొరకలేదని పాపము చాలా గాబరవుతూ ఉంటారు. తర్వాత వాళ్ళకి విషయం వేగుల ద్వారా తెలుస్తుంది, రాజు రాజ్యాన్ని చేరినాడు, మీరు వచ్చేసేయచ్చు అని.
అప్పుడు అందరూ అక్కడికి వచ్చిన తర్వాత రాజుకి ఒకే ఆలోచన ఉంటుంది. ఇంటికి పోయినప్పటి నుంచి ఇంతమంది పరివారం, ఇంతమంది జ్ఞానులు నా చుట్టూ ఉంటే కూడా ఒక చాకలి వాడికి తెలిసిన విషయం నాకు తెలియలేదే, దీని గురించి ఎలాగైనా తెలుసుకోవాలా, ముందు ఆ చాకలి వాడిని పిలిపియండి అని చెప్తారు. అప్పుడు ఆయన పాపం చాకలి వాడిని ఉన్న పళంగా సైనికులు పోయి ఎత్తుకొని వచ్చేసి రాజు ముందు పెట్టేస్తారు. అప్పుడు రాజు అడుగుతాడు, కాదయ్యా, ఇంతమంది మా పరివారానికి అర్థం కాలేని విషయం నీకెలా తెలిసింది అంత పెద్ద కుండపోత వర్షం వస్తుందని? అయ్యో ప్రభు, దీనికంత పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. ఎప్పుడైతే నేను రేవుకి వెళ్ళి వస్తుంటానో లేదా వెళ్ళేదారిలోనో లేదా వెళ్ళి వచ్చేటప్పుడు నా గాడిదకి కొన్ని గుర్తులుంటాయి. ఎప్పుడైతే వర్షం వస్తుందో అది చెవుల్ని రిక్కిస్తుంది. ఆ చెవులు మామూలుగా రిక్కిస్తే కొద్దిగా వర్షం పడుతుంది అన్నట్టు చాలా చక్కగా నిలబడినాయనుకోండి, ఇట్లాగా లంబాకారంగా, అప్పుడు చాలా కుండపోత వర్షం వచ్చేటట్టు సూచన ఉంటుంది. అది మన పూర్వీకుల నుంచి మాకు నేర్పిన విద్య. అది మీరు వెళ్ళేటప్పుడు నా గాడిద చెవులు అలాగే ఉన్నాయి, చెవుల్ని రిక్కించి ఆకాశం వైపుకి పొడుచుకొని వచ్చినాయి అవి. అప్పుడు అనుకున్నాను, వస్తే మాత్రం మామూలు వర్షం రాదు, కుండపోత వర్షమే వస్తుంది అని. అదే విషయాన్ని మీరు ఇబ్బంది పడతారని చెప్పినాను ప్రభు, కాకపోతే మీరు అలాగే వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారు, మీరు ఇబ్బంది పడ్డందుకు చాలా బాధపడుతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ రాజుకి ఒక అవగాహన వస్తుంది, ఎవరెవరే నా పరివారంలో లేని జ్ఞానం ఆ గాడిదకుంది, చాకలివాడి గాడిదకు. ఆ చాకలివాడికి తగినంత ధనం ఇచ్చేసి ఆ గాడిదని నాకు ఇచ్చేసాయని చెప్పేసి ఆ చాకలివాడికి డబ్బులు ఇచ్చేసి తన గాడిదని తెచ్చి ఆ గాడిదకి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చేస్తాడు. ఎందుకంటే మనకి వెదర్ అండ్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉంటుందో, ఎప్పుడు వర్షం వస్తుందో లేదో గాడిదని చూస్తే తెలిసిపోతుంది కదా. ఇంతమంది గాడిదలను పెట్టి పోషించేదానికంటే ఒక గాడిదని పెట్టుకోవడం మంచిదని చెప్పేసి ఆయన గాడిదకి మంత్రిత్వ పదవి ఇచ్చేస్తాడు. ఈ కథ చెప్పి ఆయన సభికుల్ని ఉద్దేశించి ఒక మాట అంటాడు, ఆ రోజు ఏ ముహూర్తంలో రాజు ఆ గాడిదకి మంత్రి పదవి ఇచ్చాడో అప్పటి నుంచి ప్రతి అడ్డగాడిద వచ్చి నన్ను మంత్రి పదవి అడుగుతా ఉంది అని. అప్పుడు సభికులు ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ తమకు జరిగిన అవమానానికి ప్రశాంతంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. తర్వాత మిగిలిన వాళ్ళలో హర్రుల్ని చూసి వాళ్ళ శాఖలకి వాళ్ళ చదువులకి తగ్గట్టు శాఖల్ని వాళ్ళకి కేటాయించి ఆయన తన పదవిని కొనసాగిస్తాడు. ఇలాగా మనకి ఒక్కొక్కసారి నాయకుడు మనకి ఇంత సక్సెస్ఫుల్ అయినాడు అంటే ఆయన సందర్భానుసారంగా సమయస్ఫూర్తిగా నడుచుకున్నందుకే వాళ్ళంత పెద్ద స్థాయికి వెళ్ళుంటారని చెప్పడానికి అబ్రహం లింకన్ యొక్క ఈ చలోక్తి మనకి ఇక్కడ ఉదాహరణగా వస్తుంది.